గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. పత్రికలో వచ్చిన ముఖ్యమైన వార్తలు చూసినట్టయితే నిన్న సీఎం కేసీఆర్ హౌసింగ్ పై రివ్యూ చేశారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి పూర్తి స్థాయిలో సమీక్ష నిర్వహించారు అధికారులు తర్వాత మంత్రులతో. ప్రతి నియోజకవర్గానికి 400 ఇళ్ల చొప్పున ఈ సంవత్సరం కట్టిస్తాం, తర్వాత ప్రతి 7 పెంచుకుంటూ పోతామని చెప్పారు. ఒక్కొక్క ఇంటికి 5,04,000 రూపాయలు ఖర్చు పెట్టడానికి ప్రభుత్వం రెడీగా ఉందని చెప్పారు. దాంతోపాటు గ్రామం మోడల్ విలేజ్గా రూపుదిద్దుకోవాలంటే ఎట్లా ఉండాలి, ఏం చేయాలని చెప్పారు. గ్రామం మధ్యలో పెద్ద రోడ్డు ఉండాలి, తర్వాత ప్రతి ఊరికి గ్రంథాలయం, వ్యాయామశాల, పిఎస్సి ఇవన్నీ ఉండాలి. ఇలా సో చాలా విషయాలు చెప్పారు. దానికి సంబంధించి కూడా చర్చిద్దాం. తర్వాత ఇంకో వార్త చూసినట్టయితే రాష్ట్రంలో ఈ కల్తీ కళ్ళు దొరక్క చనిపోతున్న వాళ్ళు, తర్వాత ఆసుపత్రిలో చేరుతున్న వాళ్ళ సంఖ్య ఇంకా రోజు పెరుగుతుంది. దానికి సంబంధించిన వార్త కూడా ఉంది. ప్రధానంగా ఈ అంశాలున్నాయి. ఈ ఇష్యూస్పై చర్చించేందుకు స్టూడియోలో కాంగ్రెస్ పార్టీ నుంచి అద్దంకి దయాకర్ గారు, టీడీపీ నుంచి కొత్తకోట దయాకర్ రెడ్డి గారు, తర్వాత టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు మనతున్నారు. జీవన్ రెడ్డి గారు నిన్న హౌసింగ్ రివ్యూ చేశారు సీఎం. సో 400 ఇల్లు ఇస్తున్నారు. సరే ఇంకా పెంచుతామంటున్నారు. సీఎం అన్నట్టుగానే ఆ ఊరు గ్రామాన్ని మోడల్ విలేజ్గా తీర్చిదిద్ది గవర్నమెంట్ ఏ స్థాయిలో ముందుకు పోయే అవకాశం ఉంటుంది? మీరు అనుకున్న 400 ఇల్లు సరిపోతాయా? సంగప్ప గారు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు కేసీఆర్ గారు ఆయన యొక్క ప్రధాన ధ్యేయం సకల జనులకు లబ్ధి చేకూరాలన్న ఉద్దేశంతోనే పథకాలు ఉంటున్నాయి. చూడండి, మొదటి నుంచి ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరే విధంగా. నిన్న సింగరేణి ఎంప్లాయీస్ కూడా 21% కానీ, ఇవాళ హౌసింగ్ మొన్నటి వరకు సీనియర్ నాయకులు దయాకర్ గారు కానీ చాలాసార్లు ఈ మాట మీద ఇండ్లన్నారేవి మేమన్నాం. నిజంగా ఒక్క 2 సంవత్సరాలు ఆగండి, మా పథకాలన్నీ అమల్లోనికి వచ్చిన తర్వాత ప్రతిపక్షాలకు మాట్లాడడానికి నోరు లేకుండా చేస్తామని చెప్పినాం. సంగప్ప గారు ఇదే వేదికపై చాలాసార్లు చర్చించుకున్నాం. 2 బెడ్రూమ్ల ఇండ్ల గురించి చర్చించుకున్నాం. ఇలా చూడండి, దాదాపుగా 5 లక్షల రూపాయలతో చాలా నేను చూశాను డిజైనింగ్ ఎంత బాగుందంటే 5 లక్షల రూపాయలతో ఒక పేదవాడి గుండెల్లో ఉండడానికి ఇల్లు ఉండబోతుందంటే మీరు ఆలోచించండి. 30 సంవత్సరాల జీవిత కళలో 40 సంవత్సరాల మా జీవిత కళలో ఒక ఇల్లు కట్టుకోవాలంటే ఒక జీవిత ఆశయం. సంగప్ప గారు, ఎవరైనా ఒక వ్యక్తికి మేమేమంటుంటే మెల్లమెల్లగా ఇవాళ స్టార్ట్ చేసినాం. ఇది ఒక దీర్ఘకాలిక ప్రణాళిక. ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తాం. మీరు ఇప్పుడు ఇన్ని పథకాలు చెప్తా ఉన్నాం. మీరు చెప్తా ఉంటే మా దయాకర్ అన్న సీనియర్ నాయకులు వారు ఏమంటారంటే జీవాన్ని ఒకటే పథకాలు చెప్తా ఉన్నాం. చెప్తాం, చెప్పినవి చేస్తాం. మీరు చూడండి, వాటర్ గ్రిడ్ చెప్పినాం, టెండర్లు అయిపోయినాయి, పనులు జరుగుతూ ఉన్నాయి. చెరువులు చెప్పినాం, తవ్వేసినాం. ఆల్రెడీ 20% చెరువులు కంప్లీట్ అయిపోతూ ఉన్నాయి. రోడ్లు వేస్తూ ఉన్నాం. ఈ విధంగా చెప్పుకుంటే పథకాలు సంగప్ప గారు వరుస పెట్టి మేము ఏం పథకాలు పెట్టినామో మా మేనిఫెస్టోనే మా భగవద్గీత, మా బైబిల్, మా ఖురాన్ అని చెప్పాం. సంగప్ప గారు ఆయనకు ఒక చిత్తశుద్ధి ఉంది. పేదవాడి ప్రతి ఒక్కరికి 2 బెడ్రూమ్ల ఇల్లు కట్టియాలా, ఆయన చాలా స్వేచ్ఛగా జీవించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ముందరకు పోతుంది. దానిలో భాగంగానే ఇలా ఎర్రవెల్లి కానీ మా అంకాపూర్లో కూడా 165 శాంక్షన్ అయినాయి సీఎం ప్రామిస్లోనే. అదేవిధంగా వరంగల్లో కానీ ఇక్కడ సనత్ నగర్లో కానీ అంకాపూర్ ఆల్రెడీ అభివృద్ధి చెందినటువంటి గ్రామం లేదా ఒక మోడల్ విలేజ్ ద్వారా ప్రతి గ్రామంలో ఇల్లు కావాలి. అంటే ఒక్కొక్క నియోజకవర్గానికి 400 ఇల్లు మొదటి దఫాగా. మళ్ళీ 2వ దఫా వస్తాయి. రేపు దసరా రోజు బ్రహ్మాండంగా మేము గత సంవత్సరాల కాలంగా ఇండ్ల గురించి ఊరిస్తూ ఉన్నారు. 2,40,000 అన్నారు, 3 అన్నారు, సరిగా 5 లక్షలకు పెంచినారన్నారు. మీరు అమౌంట్ పెంచి ప్రచారం చేసుకోవడం కంటే మొదలు కట్టి చూపియండి. దాదాపు 6 నెలల క్రితం వరంగల్లో ప్రామిస్ చేశారు. మహబూబ్ నగర్కి వచ్చేసి ఒక 6 నెలల క్రితమే మహబూబ్నగర్లో కూడా ప్రామిస్ చేసినారు. అవన్నీ ఎక్కడా రూపు దాల్చలేదు ఇప్పటికి. కాబట్టి అనుమానాలు ఉన్నాయి. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందా లేదని మేము క్వశ్చన్ చేయడం లేదు. కానీ మీరు ఇచ్చిన మాట ప్రకారం ఇమీడియట్గా మొదలు పెట్టాల. మొదటి బడ్జెట్లోనే వాళ్ళు అమౌంటే పెట్టాల. ఇప్పటికి మళ్ళీ ఈ బడ్జెట్లో అమౌంట్ ఇంకా పెట్టక మొదలే ఇన్ని చేసినామనేది కాదు. డెఫినెట్గా మీకు అవకాశం ఉంది, ప్రభుత్వాన్ని ఏర్పరిచారు, చేసే అవకాశం ఉంది, చెయ్యండి. ఆర్భాటాలు ప్రకటనలతో కాలం గడిపేట దానికంటే మీరు 2,40,000కు 3 లక్షలకు గతంలో సబ్జెక్టు కరెక్షన్ డిజైన్ చేస్తుంది. ఒక ఇల్లు కట్టలా. మళ్ళీ ఇప్పుడు 5,40,000 తమ్ముడు చెప్తామని వింటున్నాం. సంతోషం, వినడానికి బాగానే ఉంది, లక్షలు బాగానే ఉన్నాయి. బట్ వేర్ ఇస్ ద బడ్జెట్? అంతకు సంబంధించిన బడ్జెట్ కేటాయింపులు లేవు. సరే, ఇప్పుడు చేస్తే మంచిదే. ఈ అసెంబ్లీలో చేస్తారా, సప్లిమెంటరీ తీసుకొస్తారా, ఈ సంవత్సరం లోపల వీళ్ళు కడతామంటున్నారు. దట్ ఈస్ నాట్ పాసిబుల్. అది అంత పాసిబిలిటీ కాదు. అది సరే 2 సంవత్సరాల తర్వాత కట్టండి, కొత్తగా వచ్చింది తెలంగాణ, 2 సంవత్సరాల తర్వాత మొదలు పెడతామనండి, దట్ ఓకే, అంతవరకు ఓకే. కానీ మీరు ఇచ్చే 400 ఇళ్ళు గ్రామ పంచాయతీకి 2కు 3
మ్యాక్సిమం 3, అంతకంటే ఎక్కువ రావు ఒక కాన్స్టిట్యున్సీలో. సరే ఒక 2-3 గ్రామాలు తీసుకుంటాం, మళ్ళీ తీసుకుంటామంటారా? ఆ రకమైన సర్వే చేసుకుంటారా? మహాసర్వేలో జరిగినటువంటి రిజల్ట్స్ ప్రకారం మీరు అలాట్మెంట్ చేస్తారా? అవన్నీ చూసిన తర్వాత మనం కామెంట్ చేయొచ్చు. నిజంగా పేదవాడికి ఇల్లు మీరు ఇవ్వగలిగితే సంతోషం. 5 లక్షలతో మీరు కట్టించగలిగితే అందరికంటే మొదలే మేమే అప్రిషియేట్ చేస్తాం, దాంట్లో అనుమానం ఏం లేదు. కానీ ప్రకటనల వరకే పరిమితమై బడ్జెట్ అంటే దానికి కట్టాల్సిన బడ్జెట్ కాదు, ఇక్కడ అయ్యే ఖర్చును పెంచుకుంటూ చూపించుకుంటూ వస్తున్నారు తప్ప ఆచరణలో ఇంకా తీసుకురాలేదు. ఆచరణలోకి వచ్చినప్పుడు దాంట్లో సాధ్యాసాధ్యాలు మీకు తెలిసినప్పుడు దాని మీద అప్పుడు కామెంట్ చేద్దాం. కానీ డెఫినెట్ ఇప్పుడు చూడడానికి, ఊరించడానికి, మాటలు చెప్పడానికి అయితే బాగానే ఉన్నాయి. 560 స్క్వేర్ ఫీట్లలో 5,04,000 రూపాయలతో కట్టాను. 560 స్క్వేర్ ఫీట్ల జాగా నువ్వు అక్కడ చూపించుకోగలగాల మొదలు. నువ్వు అలాట్ చేసినావా ఇప్పటిదాకా ఏమైనా ల్యాండ్స్? ఇప్పటిదాకా ప్లాట్స్ ఏమైనా పంచినావా? లేదు కదా. వాడికి ఉన్న జాగాలోనే కడతావా? వాడికి ఆ జాగా ఎంత ఉందో కూడా తెలియదు. అంత జాగా ఉన్నోడు ఇల్లు కట్టుకోకుండా ఇప్పటిదాకా ఊరుకోడు. చెప్పాలి డ్రైకర్ గారు, ఇప్పుడు కట్టించే కంటే మొదలు కట్టిన వాటికి ఇస్తే ఫస్ట్ అది తేలుతుంది. ఇప్పుడు దాదాపు 2.5 నుంచి 3 లక్షల ఇండ్లు కట్టి ఉన్నాయి. కొన్ని లెంటర్ లెవెల్లో ఉన్నాయి, కొన్ని పునాదుల లెవెల్లో ఉన్నాయి. వాటి పరిస్థితి ఏందనేది ఏమైనా రివ్యూలు వచ్చిందో లేదో నాకు తెలియదు. మరి వాటిని ఏ రకంగా చూస్తామనేది, అంటే పాత చావులకి ఇయ్యం, కొత్త చావులకే ఇచ్చినట్టు ఏమన్నా పాత వాళ్ళకి ఇవ్వకుండా కొత్త వాళ్ళకే ఇచ్చే ప్రయత్నం ఏమైనా జరుగుతుందేమో చూడాల్సిన అవసరం ఉంటుంది. ఒక ఊరికి ఉన్న 3 సంవత్సరాల కాలంలో 9 నుంచి 8 ఇండ్లు వచ్చే అవకాశం ఉంది. ఒక ఊరికి ఈ లెక్క ప్రకారం అయితే 400 అంటే ఒక సంవత్సరానికి ఒక కాన్స్టిట్యున్సీకి 20 కోట్ల రూపాయలకు పై చిలుకు, అంటే 140 ఇండ్లు అని అంటే మొత్తం 2,500 కోట్లు ఇండ్లకే అవుతుంది బడ్జెట్లో. ఎంత అలకేట్ చేసింది ఈసారి అనేది చూడాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత 500, 200, 300 అనే విషయాలను పక్కన పెడితే ఇండ్ల మీద స్పష్టత కనుక ఉంటే ఇప్పటికే ఒక బ్లూ ప్రింట్ వచ్చే అవకాశం ఉండే. 2వ సంవత్సరం అయిపోయినాక కూడా ఇంకా దాని మీద స్పష్టత రావట్లేదు. దానికి కారణం ఏంటి అని అంటే కేవలం గతకు సంబంధించిన ఇండ్లను అవినీతిలో కూరుకుపోయినాయని చెప్పి ఒక ఎంక్వైరీ కమిటీ వేసి దానికి సంబంధించిన రిపోర్ట్స్ ఇంతవరకు ఇవ్వకపోవడం ఒక ఎత్తు. తర్వాత కట్టుకున్న వాళ్ళకి ఎవరైతే ఉన్నాయో వాళ్ళకు చెల్లించాలన్నప్పుడు నీకు ఇంకా ఏంది సమగ్ర సర్వేలో నీకు ఇంటి ముందు ట్రాక్టర్ ఉంది, నీకు ఇంటి ముందు అదేంది బండి ఉంది, ఇవన్నీ ఒక మాన్యువల్స్ పెట్టిండ్రు. ఇవి ఉంటే మీరు ఆర్థికంగా బీపీఎల్ పైన ఉన్న వాళ్ళు అనే ఉద్దేశంతో ఇవ్వకుండా ఉండడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు. తర్వాత సమగ్ర సర్వే రిపోర్ట్ గవర్నమెంట్ ఫాలో అవుతుంది. ఎస్, ఇంటర్నల్ గా అది ఫాలో చేస్తున్నారు. ఆ రిపోర్ట్ బయట పెట్టలేదు, ఇంకా బయట పెట్టదు. వాళ్ళకి ఇప్పుడు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ లెక్క అది. ఇప్పుడు ఎగ్జాంపుల్ నా కాన్స్టిట్యున్సీలోనే ఉంది. ఒక వ్యక్తి ఇంటి ముందు ట్రాక్టర్ ఆగి ఉంటే అది అతని ట్రాక్టర్గా భావించి అతనికి ఏది ఇంతవరకు రేషన్ కార్డు కానీ ఇలాంటి ఇచ్చిన పరిస్థితి లేదు. అంటే ఒకవైపుగా ప్రభుత్వమేమో ఈ కార్యక్రమాల పట్ల స్పష్టత లేకపోవడం, రెండో వాటి పట్ల ఏంటంటే కొంతలో కొంత ఇచ్చుకుంటూ పోతే ఒక సమస్య పోతుండే. స్లాబ్ లెవెల్ అయిపోయిన దానికన్నా కొంత ఇచ్చి ఉంటే మనకు ఇవి కూడా కడతారని ఒకటి, అంటే కాంగ్రెస్ పార్టీ కట్టిన ఇండ్లకు ఇవ్వరా అనేది చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ఈ ఇళ్లను డిజైన్ మార్చుకోమంటారా లేకపోతే ఇట్లనే ఉంచామంటారా? ఇప్పుడు మేము ఇచ్చినవి 2 గదుల ఇండ్లు ఇచ్చినాం, మరి మీరు 3 గదులు 2 బెడ్రూమ్లు అని అంటున్నారు. మరి వీళ్ళ పరిస్థితి ఏందనేది తేల్చాల్సిన అవసరం ఉంటుంది. జీవన్ రెడ్డి గారు, ది ఇన్ల స్కీమ్ ఏదైతే ఉందో పేదవాడు ఇల్లు లేని నా అక్క చెల్లెలు అన్నదమ్ములకు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించే బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి మేము ముందరికి వెళ్తా ఉన్నాం. దానిలో భాగంగా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు స్కామ్లు ఇల్లు చేశారండి. మేము మా సిబిఐ రిపోర్ట్లో ఏముందో బయట మేము ఒక్కటే మాట చెప్తాను. మేము ఏమంటున్నామంటే సంగప్ప గారు, అనేక ఇండ్లు కట్టని ఇండ్లకు, పాత ఇండ్లకు సున్నాలు వేసి డబ్బులు తీసుకున్నారు, కట్టని ఇండ్లకు డబ్బులు తీసుకున్నారు, లేని ఇండ్లకు డబ్బులు తీసుకున్నారు. వరంగల్ జిల్లాలో ఒక గ్రామంలో 500 జనాభా అయితే 580 ఇండ్లు ఉన్నారు. ఒక మాట సంగప్ప గారు వినండి, వినండి ఒక్క నిమిషం వినండి. ఇవాళ 50 లక్షల ఇండ్లు ఇప్పటికే కట్టుకున్నారు సార్. ఈ రాష్ట్రంలో మొత్తం ఉన్న 83 లక్షల కుటుంబాలే 50 లక్షల ఇండ్లు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టి ఉంటే ఇవాళ ఇండ్ల స్కీమ్ ఎందుకండి? దయాకర్ గారికి ఒక మాట నేను చెప్తాను. ఒకవేళ ఎన్ని అప్లికేషన్లు ఎందుకు వచ్చినాయి? 10,000 అప్లికేషన్లు ఒక్క ఫస్ట్ దాంట్లో ఎందుకు వచ్చినాయి మాకు చెప్పండి? 10 లక్షల అప్లికేషన్లు ఎందుకు వచ్చినాయి? మేము ఏమంటున్నాం సంగప్ప గారు, సంగప్ప గారు ఒక్క నిమిషం, మేము ఏమంటున్నాం అంటే మేము వాళ్ళలాగా పాత ఇండ్లకు కలర్ వేసి డబ్బులు లేపితే కట్టని ఇండ్లకు లేని ఇండ్లకు డబ్బులు ఇవ్వాలంటే ఇప్పటికి ఎప్పుడో ప్రభుత్వంలో డబ్బులు ఇచ్చేస్తుంది. కానీ వాళ్ళ స్కామ్ల ప్రభుత్వం, స్కీమ్ల ప్రభుత్వం. దయచేసి అర్థం చేసుకోండి.
ప్రతి పేదవాడికి మేము ఇల్లు ఇస్తాం. మాకు ఒక ప్రతి పేదవాడు అంటే 33 లక్షల ఇండ్లు కట్టి లేవనేది మీ సమగ్ర సర్వేలో ఉంది. మీరు 2050 వరకు ఇండ్లు ఇవ్వాలని అనుకుంటున్నారు. 50 లక్షల ఇండ్లు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టింది ఇందిరమ్మ ఇండ్ల ద్వారా. 40 ఏళ్లలో 50 లక్షల ఇండ్లు కట్టుంటే ఈ రాష్ట్రంలో ఒక్క వ్యక్తికి కూడా ఇల్లు అవసరం లేదు. మీరు కట్టిన ఇండ్లు ఎక్కడ పోయినాయి? మీరు కట్టిన ఇండ్లు ఎక్కడ పోయినాయి? వాళ్ళు నువ్వు పాత ఇండ్ల కలరేసి ఎంక్వైరీ రిపోర్ట్ ప్లీజ్ మేము ఎంక్వైరీ రిపోర్ట్ బయట పెడితే సగం జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. కూడా కట్టినవి ఉన్నాయి కదా, వాళ్ళకి కూడా బయట పడతాయి, అందరికి బయట పడతాయి. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటువంటి అవినీతి జరగని బయట పెడతామన్నాం. వీఆర్ మోస్ట్ వెల్కమింగ్. ఇండ్లలో అవినీతి జరిగింది, అది జరిగింది అనుకుంటే ఇప్పటిదాకా దాదాపు 2 ఏళ్ళకి కావస్తారు, 1.5 సంవత్సరాలు ఆగినారు. ఇంకా ఇన్నేళ్ళు పక్కింటే ముద్దు ఉంది, నా పెళ్ళ బాగాలేదు అనుకుంటూ బతుకుతారని నేను అడుగుతున్నా. అది పక్కకెట్టండి. ఈ ప్రభుత్వానికి దమ్ము, ధైర్యము, మగతనం లేదా? పెట్టండి బయట. దమ్ము ఉందా, ధైర్యం ఉందా, మగతనం ఉందా అని కూడా అడుగుతున్నా. పెట్టు బయట. ఒకటి ఎంత ధారాళంగా చెప్పినా ఎన్ని మేమేం కాదంటలేం కదా, అది మగతనం ఉంటే బయట పెట్టు అని అడుగుతున్నా. మగతనం ఉంటే బయట పెట్టి మళ్ళీ అడుగుతాం. మీ ముఖ్యమంత్రి గారిని అడగండి, ఖచ్చితంగా బయట పెట్టమనండి. దానివల్ల ప్రజలు తెలంగాణలో హర్షిస్తారు. పెట్టకుండా ఏదో అనుకుంటా 1.5 year మీరు గడపడం అనేది కరెక్ట్ కాదు అని చెప్తున్నాం. ఇంకా ఒక పక్కల ఉంది, ఇట్లా అయింది అని బయట పెట్టి తప్పులు జరిగినామని అందరం చెప్పి, కాంగ్రెస్ చెప్పింది మనం చెప్పినాం. ఆ తప్పులు ఒకవేళ నిజంగా చేసిన వాళ్ళందరూ ఇలా మీ పక్కనే ఉన్నారు. చేసిన ప్రతి ఒక్కరు మీ పక్కనే ఉన్నారు. అది కూడా మీరు మర్చిపోవద్దు. చేసి ఉంటే డెఫినెట్గా బయట పెట్టమంటున్నాం. ఇక్కడున్న వాళ్ళు చేసిన అక్కడ బయట పెట్టండి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అటువంటి తప్పులను బయటపడే బాధ్యత ఉంది మనకు. పెట్టి అన్ని రికవరీ చేయండి. మేమందరం సహకరిస్తాం. రికవరీ కూడా చేయమంటున్నాం, సహకరిస్తాం. తప్పులు జరిగాయి అంతేగాని వాళ్ళు తప్పులు చేశారు, మేము ఇట్లా చేస్తాం, మేము అట్లా చేస్తాం అనుకుంటే 2 ఏళ్ళు కావస్తా ఉంది. మీరు ఇంకా ఏమి చేయలేదు. మీరు ఎన్నికలు ఎప్పుడు వస్తే అప్పుడు కానీ ఇద్దామనే ఆలోచనలు ఉంటే ఉండొచ్చు. రాజకీయ మనుగడది, రాజకీయ చతురత ఉంటుంది, అది ఉండొచ్చు. అది ఒప్పుకోండి. అంతేగాని ఈ 400 ఇండ్లు ఇస్తాం కాన్స్టెన్సీకి అనేది సంవత్సరం క్రితం ప్రకటించిందండి. మీరు కాబట్టి రికార్డు చేసి చూసుకోండి. జీవన్ కూడా తెలుగు అబద్ధాలు ఆడకూడదు. అది బేతాల కథలాగా తెలిసి కూడా నేనేం చెప్పకపోయావు, నీ తెలవయి వక్కలవుతా అన్నట్టు ఉంటుంది. అతనికి కూడా తెలుసు. సంవత్సరం క్రితమే ఎమ్మెల్యేలు ప్రకటించారు, మంత్రులు ప్రకటించారు, ముఖ్యమంత్రి గారు చెప్పిన తర్వాత ఇప్పటికొక ఇల్లు లేదు. మాట్లాడితే అవినీతి అంటున్నావు కాబట్టి ఇప్పటి నుంచి నీకు మాట్లాడే హక్కు పోయింది జీవన్ పాపం. ఎందుకు అంటే ఈ నల్గొండ జిల్లాలో దొంగ నోట్ల దందా అది వస్తుంది కదా, అది మీ ఎమ్మెల్యేసే ఉన్నట్టుగా ఉన్నది. దాంట్లో మీరు ఒక సంవత్సరం తర్వాత మీరే అవినీతి కూపంలో పోతున్న పరిస్థితి. జీవన్ ఎందుకో పాపం మీకు ఇట్లా పరిస్థితి వచ్చింది. ఒకటి, అవినీతి ఎవరు చేసినా కూడా మనం వాళ్ళని ప్రశ్నించాల్సిందే. కాంగ్రెస్ కానీ, టీడీపీ కానీ, ఎక్స్ కానీ, వై కానీ ఎగ్జామ్షన్ ఉండొద్దు. ఒకటి. రెండవది నేను అంటున్నది ఏంటంటే, మనం స్పష్టంగా గతంలో కట్టుకున్న వాళ్ళకి కనుక ఇవ్వగలిగితే రేపు కడతావని నమ్మకం ఇవ్వచ్చు. వాళ్ళు ఎక్కడ పోయినా నీ కాన్స్టిట్యూన్సీ నేను అడగట్లేరా? మొన్న మేము ధర్నాలు చేస్తే ప్రతి ఒక్కళ్ళు పార్టీలకు సంబంధం లేకుండా వచ్చి కూర్చుంటారు. ప్రజలు ఆ సమస్యల్లో ఉన్నప్పుడు మీరు పట్టించుకోవాల్సిన అవసరం ఉంటుందని నేను చెప్తున్నా. అవినీతి పేరు మీదనో గత ప్రభుత్వాల పేరు మీదనో మనం పబ్బం గడుపుకోవడానికి ఇంకో సంవత్సరం లేదు. ఒక సంవత్సరం అయిపోయింది. పబ్బం గడుపుకునే ప్రారంభమైంది. దసరాకు మీరు కూడా రండి, బ్రహ్మాండంగా ఇనాగ్రేషన్ చేసుకుందాం. మీ నియోజకవర్గంలో కూడా 400 ఇండ్లు ఇస్తున్నాం. మీరు కూడా వెతుకోండి. అప్లికేషన్ 400 ఇస్తే ఊరికి సచ్చేది గొర్రె. మేము ఇక్కడ ఒక జీవిత కాలంలో ఒక ఇల్లు అంటే చాలా చివరి ఒక ప్రధాన లక్ష్యం. ఒక మనిషి పెళ్లి చేసుకొని సంసారం స్టార్ట్ చేసి ఒక ఇల్లు ఉందంటే జీవితం ముగింపు దిశకు చేరినట్టే. ఇవాళ అట్లాంటిది మేము ప్రతి పేదవాడికి మేము ఇల్లు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. ఇది ఆరంభం మాత్రమే, అంతం కాదు. ఇవాళ 400 ఇండ్లు స్టార్ట్ అయిపోయి మేము సంవత్సరం లోపల ఆ ఇండ్లు ఇచ్చి ఆ గ్రూపరైజేషన్ అయిపోయి మలిదశ ఇండ్లను ప్రకటించే రోజుకు ప్రతిపక్షాలకు ఇంకేం మాటలు ఉంటాయి? సంగప్ప గారు మంచి సాగునీరు సంగపరు 2 నీళ్ళ సిద్ధాంతం ఎన్ని సంవత్సరాలకి 2 నీళ్ళ సిద్ధాంతంతో తాగునీరిస్తున్నాం, సాగునీరిస్తున్నాం, రోడ్లు వేస్తున్నాం, చెరువులు దవ్విస్తున్నాం, ఇళ్లు కట్టిస్తున్నాం, సింగరేణి కార్మికులకు పెంచినాం, ఆర్టీసీ కార్మికులకు పెంచినాం. వినండి సార్, వినండి. సంవత్సరం కట్టకుండా తెలంగాణలో
ఇంకా వాళ్ళ మీద అనుకుంటా ఉండే వినండి, బదులు తెలంగాణలో- హ్యాపీగా కట్టమంటున్నాం, స్వాగతిస్తున్నాం, సరే, కట్టి అంటున్నాం. తెలంగాణలో 10 లక్షల అప్లికేషన్లు ఉన్నామని ఆయన చెప్తున్నాం. తెలంగాణలో 10 లక్షల అప్లికేషన్ మహాసర్వే సందర్భంగా కానీ వినండి. సరే వినండి. అప్లికేషన్లు కానీ 10,000 లక్షలు ఉన్నాయి. వినండి. సంవత్సరానికి 1,000 ఇండ్లు 10 కట్టాలి. లక్షలు అని చెప్పాను, సంవత్సరానికి 1000 ఇల్లు కడతానంటే ఏంటంటే నాకు అర్థం కాదు. సంగప్ప గారు మేము ఏమంటున్నామంటే దసరా మోస్ట్ ఇంపార్టెంట్ ఫెస్టివల్ ఇన్ తెలంగాణ. ఆ దసరా శుభ సందర్భంగా మా దయాకరణ నియోజకవర్గంలో కూడా 400 ఇల్లు ఇస్తాం, మా అద్దెంకి దయాకర్ గారు కూడా 400 ఇల్లు ఇస్తాం. కట్టి ఈ 400 ఇల్లు కంప్లీట్ అయిన తర్వాత బలి దశలో 4,000 ఇస్తాం కావచ్చు, 40,000 ఇస్తాం కావచ్చు. ముందే ఇప్పుడు రాని మాటలకి ఎందుకండి, వచ్చిన మాటల మీద మాట్లాడండి. ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో బయట పెట్టే మగతనం లేదా ఒక మాట ఏమంటామంటే పెట్టు తప్పులు ఎక్కడ జరిగినాయి? ప్రతి మాట కట్టుకుంటే ఎట్లా సంగప్ప గారు ఇల్లు కడతామంటే వద్దంటారు. 400 ఇల్లు వద్దా? 400 ఇల్లు వద్దా? 1000 కట్టండి. ఆ ఇళ్ల మీద ఉన్న సిఐడి నివేదిక పెడతాం, పెట్టు పెట్టమంటున్నాం, స్వాగతిస్తున్నాం. తెలంగాణ స్కామ్ జరిగిందని మీరు అన్నారు కదా, ప్రతిపక్షాలు కూడా సిఐడి ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ చేసింది. మరి రిపోర్ట్ ఎందుకు బయట పెట్టలేదు? ఊరిలో ఆస్తులు అమ్ముకున్నారండి, ఆ మాత్రం ఇల్లు కట్టడానికి ఆ బిల్లు దశలో ఉన్నాయి, 2 లక్షల రూపాయి బిల్లు ఇవ్వలేదు. తప్పైతే తప్పని చెప్పారు, మీటింగ్ పెట్టు, తప్పని చెప్పు, ఇళ్ళని తీసేస్తున్నాం, డబ్బులు ఇవ్వడం. మాకు అవకాశం ఇస్తే సమాధానం చెప్తాం. ఊరికి వేరే మేమంతా ప్రభుత్వం తీసేస్తున్నామని చెప్పండి. ఇప్పుడు సంగప్ప గారు ఒక్క నిమిషం ఆగండి కదా మాట్లాడుతున్నా. ఇప్పుడు సరే దయాకరెడ్డి గారు అంటే మాకు అపారమైన గౌరవం ఉంది, వాళ్ళు సీనియర్ నాయకులు. దయాకరణతో మేము కలిసి ఉద్యమం చేసినాం, మేము చాలా సన్నిహితంగా మేము మాట్లాడేది ఏంటంటే సార్, నేను ఒక్క మాట అడుగుతా, స్వాతంత్రం వచ్చి ఒక్క మాట అడిగి ఇడిసపెట్టేస్తాం వాళ్ళకి. వాళ్ళు ఎంతసేపు 69 సంవత్సరాలైంది సంగప్ప గారు. ఈ 69 సంవత్సరాల్లో గీ సోయి గీ ఇండ్లు కట్టియాలగా, నీళ్ళు ఇయ్యాలకి, చెరువులు దవ్వియాలగా, రోడ్లు వేయాలని సోయి కాంగ్రెస్ టీడీపీలకు ఉంటే 69 ఏళ్ళ 5 సంవత్సరాలకి ఇంత చేస్తే అవసరం ఉంటుందా? ఏం జరగలేదా? నేను మాట్లాడాక మీరు దయాకరణ సంగప్ప గారు వీళ్ళకు గడిచిన 69 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీలకి, టీడీపీ పార్టీలకు ఈ మాకున్న సోయి ఉంటే ఈ 15 నెలల్లో మేము పెట్టిన పథకాలు కనుక గతంలో సంవత్సరంకు 1% మేము పెట్టిన పథకాల్లో 1,10,000 కోట్లలో 10,000 కోట్లు సంవత్సరం చేస్తే 69 సంవత్సరాల్లో ఇవాళ 6,90,000 కోట్లతో ఎంత అభివృద్ధి చెందేదండి. ఇవాళ మేము ఈ నీళ్ళ మీద డిస్కషన్ ఉంటుండేనా, ఈ ఇండ్ల మీద డిస్కషన్ ఉంటుండేనా, ఈ సాగునీరు మీద డిస్కషన్ ఉంటుండేనా, ఏముండకపోతుండే. వాళ్ళు చేతగానివి, వాళ్ళు చేయలేనివి, వాళ్ళ ఒంటితో చేయలేని పనులను మేము చేస్తా ఉన్నామండి సంగప్ప గారు. ఇది మా నీతి జాతి ప్రభుత్వం. ఇవన్నీ అన్ని చూడాలి. గతంలో ప్రభుత్వంలో లేరా, అధికారంలో లేరా, ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓట్లేయలేరా, వీళ్ళు చేసిన అభివృద్ధి ఏందని కనీస సౌకర్యాలు అనేటువంటి మంచి నీళ్లు తాగించలేని దౌర్భాగ్య పరిస్థితి కాంగ్రెస్ టీడీపీలో. సార్ ఏం మాట్లాడుతున్నారు? ఆర్మూర్లో ఓవర్ ట్యాంక్ కట్టింది ఎవరు? ఇందులో నీళ్ళు ఇచ్చింది ఎవరు? హైదరాబాద్ దాకా నల్గొండ జిల్లాలో మీరు ఈ నీళ్ళ గురించి మాట్లాడకండి. నల్గొండ జిల్లాకు రండి, పదండి వెళ్దాం. ఎంతమంది ఎంత ప్రాబ్లమ్స్ లో ఉన్నారండి ప్రజలు. సార్ సర్వరోగాలకు కారణం నీళ్లు. ఆ మంచి నీళ్లు కాంగ్రెస్ రాష్ట్రం అంతా హౌసింగ్ స్కామ్ లో కాంగ్రెస్ వాళ్ళ మీద కేసులు పెడితే అందరు జైల్లో ఉంటారు అంటున్నారు. మీరు ఎందుకు వాళ్ళ మీద ప్రేమ చూపిస్తున్నారు? వాళ్ళందరూ ఎందుకు జైల్లో వేయట్లేదు? మరి అంటే మీరు అబద్ధమా? వాళ్ళు కట్టించలేరు అంటారు కదా. 50,000 ఇండ్లకు కట్టని ఇళ్లకు వరంగల్ జిల్లాలో కట్టని ఇళ్లకు 50,000 ఇండ్లకు కట్టిన ఇండ్లకు గూళ్ళు తీసి పక్కన గుడిసెలు వేసుకొని ఉన్నారు.
బేస్మెంట్ లెవెల్లో లెంటల్ లెవెల్లో వాళ్ళని పట్టించుకోవా? నేను ఇచ్చిన 22,000 కోట్ల రూపాయలు నువ్వు తీసుకుని అప్పనంగా తీసుకొని నీ ఇష్టం వచ్చినట్టు ఖర్చు చేసుకుంటున్నావు. ఎంత ఇచ్చిరు? నీ రెవెన్యూ ఎంత మేము ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ? ఇప్పుడు నువ్వు ఇచ్చిన మీ జేబులకి ఇచ్చిరా? మరి అది నువ్వు ప్రజల ఇచ్చేది సొమ్ము అండి. ఇస్తున్నావా? తెలంగాణ నువ్వు రాష్ట్రం ఇచ్చేది సర్ప్లస్ జోబులకి బడ్జెట్ ఇస్తున్నావా? మేము కొట్లాడి తెచ్చుకున్నాం. నువ్వు కేసీఆర్ మా ఎల్లయ్య పైసలు మల్లయ్య కలిసి మా జోబులకి తెలంగాణ ఇస్తున్నారు మా మీకు. డబ్బులున్న రాష్ట్రం అని కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాం. కాదు, కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి కాంగ్రెస్ మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని జీవన్ నీ సొంత డబ్బులు ఎన్నిళ్ళకి ఇచ్చినావు నువ్వు? ఇష్యూ డివైడ్ చేయండి, ఎవరిచ్చినా ఇష్యూ కూడా డివైడ్ ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సిందే. మేడం, హౌసింగ్ నేను మీద నేను ఒక్కొక్క రెవెన్యూ ఇష్యూ కూడా ఆంధ్రాకు సంగమ 22,000 కోట్లు ఎంజాయ్ చేసుకుంటున్నావు. మేము ప్రారంభం చేసిన వాటికి ఇయ్యడు, వాటికి ఇయ్యడు. వీటినట కట్టిస్తున్నాడు 4 లక్షల ఇల్లు. సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్. మేము ప్రారంభించినమా లేదా ఇండ్లని? ఆయన సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్ అంటాడు. ఓకే, బాగానే ఉంది. అట్లా అనుకుని తెలంగాణ రాష్ట్రంలో ఎవరో చేసుకున్నాం, రాష్ట్రం తెచ్చుకున్నాం. ఓకే, ఇప్పుడు సంథింగ్ ఈజ్ బెటర్ నథింగ్. అది కరెక్టా కదా ప్రూవ్ కావాల్సిన దినాలు ముందున్నాయి. కాకపోతే ఇప్పుడు వాళ్ళు అంటున్నారు నీళ్ళు లేకుండా చేసి ఇల్లు లేకుండా చేసి ఇవన్నీ లేకుండా చేసి అంటున్నారు. పాపం జీవన్ అప్పుడు దుబాయ్లో ఉన్నట్టున్నాడు. ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం రాకముందు ఇల్లు అనేది ఎక్కడ ఉంది చెప్పండి? 6,000 రూపాయల ఇంటిని ఆ రోజు ఉన్నటువంటి రేట్లు. ఆ రోజు సిమెంట్ 58 రూపాయలు, స్టీల్ 300 రూపాయలు. ఆ కాలంలో 12,000 చేశారు. 12 తర్వాత పెంచి మళ్ళీ 21,000 చేసినారు. ఆ తర్వాత 35,000కి వచ్చింది బాత్రూమ్తో కలిపి. ఆ రోజులకు సరిపోయినటువంటి బడ్జెట్ కానీ కేంద్ర ప్రభుత్వ విధానాలు కానీ రాష్ట్ర ప్రభుత్వ విధానాలు కానీ ఆ రోజు ఇంప్లిమెంట్ చేసినారు. ఆ ఇంప్లిమెంట్ చేసే వాళ్ళు అవి మహా బ్రహ్మాండంగా కట్టమని చెప్పుకున్నటువంటి వాళ్ళు ఇవాళ మంత్రులుగా ఉన్నారు ఇక్కడనే. ఈనాటి ముఖ్యమంత్రితో సహా తీసి అసెంబ్లీ రికార్డు చూడండి, చాలా బ్రహ్మాండంగా తెలుగుదేశం వచ్చిన తర్వాత చేసింది. లేకపోతే చేసిన ఆ కొడుకు లేకుండా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఆనాటి సభలో ఉన్నారు, మంత్రిగా ఉన్నారు, ఎమ్మెల్యేగా ఉన్నారు, కితాబులు ఇచ్చినారు. కాబట్టి ఆ రోజుకు సరిపోయింది, ఆ రోజు జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఉన్నది వాళ్ళు ఇవ్వగలిగింది, వాళ్ళు ఇచ్చారు. తప్పులు జరిగినవని నువ్వు పదే నువ్వు చెప్తున్నావు కదా. ఎంత బడ్జెట్ తప్పులు రికవరీ చేయండి అంటున్నాం మేము. ఊరికే కేసులు రికవరీ చేయండి. ఆ డబ్బు ఇప్పుడు మీరు కట్టే పేదవాడికి ఉపయోగించడం మేము వద్దంటలేము. అది చెయ్యకుండా సంవత్సరం నుంచి ఒకటే చెప్పుకుంటూ వస్తున్నారు తప్ప ఇంతవరకు చెయ్యలేదు. అసెంబ్లీ బీఎస్సీ కూడా చర్చ వచ్చింది, హౌసింగ్ ఇష్యూ మీద తీసుకోమంటున్నాం కదా. కాంగ్రెస్ పార్టీయా, తెలుగుదేశం పార్టీయా, టీఆర్ఎస్ పార్టీయా? ఇవాళ టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఆనాటి మంత్రులు చేసిరా? ఇవన్నీ పక్కకు పెట్టండి. ఎవరు చేసినా ప్రజాధనమే. మేము స్పష్టంగా ఆహ్వానిస్తున్నాం. ఎక్కడైతే తప్పులు జరిగినట్టునో ఆ తప్పులు బయట పెట్టండి, రికవరీ చేయండి. ఆ తప్పులు ఒకవేళ తప్పులు జరిగింటే ఆ తప్పులు నిజమైనటువంటి పేదవాడికి అన్యాయం జరగడం వాళ్ళు ఆదుకోండి అంటున్నారు. కట్టాల్సినటువంటి ఎవరైతే ఆస్తులు అమ్ముకున్నారో, మంగళసూత్రాలు అమ్ముకొని కూడా బేస్మెంట్ వేసి పెట్టుకున్నారో దాంట్లో నిజమైన గుర్తించి అది కంప్లీట్ చేయండి. చేస్తూనే మీ స్కీమ్ మీరు ఇంప్లిమెంట్ చేయండి. వద్దంటే ఎవరు మేము ఏదో వద్దంటున్నట్టు వాళ్ళు అడుగుతున్నట్టు చెప్పినారు. వారికి రాష్ట్రం మేము తెలంగాణ టీఆర్ఎస్ వచ్చినాక జరిగిన అవినీతి పరులు అని మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ అవినీతికి నిలయం అయిందా లేదని ఆఫీసర్తో ఒకసారి ఎంక్వైరీ చేసుకోండి. ఒక ఎస్పీ గారు నిండు కోర్టులో నిలబడి ఇసుక మాఫియా అనే మా పోస్టింగ్లు వేసుకుంటా ఉంది, రాజకీయ నాయకులు ఫలానా వాళ్ళు ఉన్నారు అనేటువంటి స్టేట్మెంట్ కూడా కోర్టులో ఇచ్చిన తర్వాత కూడా మీ దబాయింపు ఏంటండి? ఇంకా దబాయిస్తారా? ఇవాళ వచ్చిన తర్వాత నేనేమంటారు సంగప్ప గారు అంటే, ఇప్పుడు నేను ఎంత బాధ అవుతుందండి సంగప్ప గారు, మా నియోజకవర్గంలో పల్లె నిద్ర, ఎమ్మెల్యే పల్లె నిద్ర అనే కార్యక్రమం పెట్టుకున్నా. 3 గ్రామాల్లో పడుకున్నా. అంటే సాయంత్రం పోయి ఆ గ్రామంలో ఎన్ని సమస్యలు అంటే 69 సంవత్సరాల్లో వీళ్ళు ఏం చేసిరని ఆశ్చర్యపోతా ఉన్నా. మేము ఇన్ని పథకాలు ఊర్లో డ్రైనేజ్ లేదండి, సరిగ్గా డ్రైనేజ్ సిస్టమ్ లేదు, నీళ్లు లేవు, సాగునీరు లేదు, లేదు. ప్రతి గ్రామానికి బదనాం చేయడం కరెక్ట్. ఇంకా బాగా చేస్తారు ఈ ప్రభుత్వం. నువ్వు ఇంకా బాగా చేస్తావు. దయాకరణ సూటిగా ఇద్దరు దయాకరణలను అడుగుతాను. ఒక్క మాట అడుగుతా, ఒకవేళ మీరే చేసి ఉంటే, నిజంగా వాస్తవాలు మాట్లాడుకుని మీరు ఒక్క నిమిషం ఆగండి. సంగప్ప గారిని అడుగుతున్నా, ఒకవేళ వారే అభివృద్ధి చేసి ఉంటే, వారే ఇల్లు కట్టించుంటే, వారే డ్రైనేజ్ సిస్టమ్ వేసి ఉంటే, సార్ వినండి సంగప్ప గారు, వారే మంచినీళ్ళు ఇచ్చుంటే, వారే తాగునీరు సాగునీరు ఇచ్చుంటే ఇవాళ ఈ ప్రభుత్వానికి ఏమైనా పని ఉంటుందా సంగప్ప గారు? 15 నెలల్లో 69 సంవత్సరాల్లో ప్రభుత్వం చేస్తుంది. జీవన్ రెడ్డి గారికి శాసనసభ అవగాహన
నేను ఒక్క మాట అడుగుతా, ఏ మాట కా మాట చెప్పుకోవాలి. మీరు 50 నువ్వు లక్షల అడిగిన ఇల్లు దానికన్నా కట్టినారన్నారు. చెప్పని. ఇవాళ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 50 లక్షల ఇందిరమ్మ ఇళ్ళని కట్టింది. ఒకటే వాస్తవమా కాదా? ఈ రాష్ట్రంలో అంటే వినండి. 23 జిల్లాల్లో వినండి సార్, 23 వినండి. జిల్లాల్లో 50 లక్షల ఇల్లు కడితే 23 జిల్లాల్లో 10 జిల్లాల్లో 50 లక్షల ఇల్లు కడితే ఇవాళ ఈ రాష్ట్రంలో ఇన్న పరిస్థితి ఎందుకుంటే ఇళ్ళ మీద మాట్లాడాల్సిన అవసరం ఇప్పుడు ఏం లేదు. చేయబోతున్నారు? ఇప్పుడు ఏం చేయబోతున్నారు చెప్పండి. అంటే వాళ్ళ ఇందిరా ఇళ్ళ స్కామ్ లో జరిగిన వాళ్ళ ప్రతిపక్షాలు వాళ్ళని జైల్లో పెడతారా? లేకపోతే ఎవరికి ఇస్తారు? ప్రతిపక్షాలు ఏం మాట్లాడినా మాకు అనవసరం అండి. మేము చెప్తాం, వాళ్ళు రాద్ధాంతం చేస్తారు, మేము ఎస్ అంటే వాళ్ళు no అంటారు. వినండి, చూడండి, తప్పు జరిగితే శిక్ష ఏమంటున్నాం, మేము అవునంటే వాళ్ళు రాదంటారు, మేము చేద్దామంటే సపోర్ట్ ఎవడు వద్దన్నాడు? నువ్వు పాత వాటికి తప్పు ఎందుకు జరిగితే ఇవ్వనంటున్నా? తప్పు పాత వాటికి ఎందుకు ఇస్తావా ఇవ్వవు? లేదా పాత తేల్చుకోదు. వాటికి ఎందుకు ఇవ్వవు? ఒకరి తర్వాత ఒకరు పాత మాట్లాడండి. వాటికి కూడా డబ్బులు ఇవ్వబోతాం, ఎప్పుడు? కొత్త వాటికి కూడా కట్టిస్తాం. ఎప్పుడు? ఇల్లు లేని ప్రతి దసరాకి అన్నదమ్ములందరికీ దసరాకి కూడా ఇయ్యవా? ఇల్లు కట్టిస్తాం. ఈ దసరాకి ఇయ్యవా జీవన్ రెడ్డి గారు? రానున్న ఎలక్షన్ సంవత్సరం నుంచి ఎన్ని కట్టినావు ఈ చూసినావు? దసరాకు ఈ ఇవ్వవా? లే. ఈ దసరాకి ఇస్తావా లేదా అని చెప్పమను. సంగపారు సంవత్సరం నుంచి ఎన్ని కట్టినావు చూసినాం. వాళ్ళ ముఖ్యమంత్రి గారికి ఉండే అవకాశం ఇంకో 8 నెలలు. ఆ లోపల ఆయన కట్టేది లేదు, నేను కట్టేది లేదు. కొత్త ముఖ్యమంత్రి వచ్చాక ఏమైనా ఇంకా కూడా అర్థం కొత్త కావాలి. ముఖ్యమంత్రి గారు వచ్చాక అందుకే నేను చూద్దాం. చెప్పాను. ఒక్కరి తర్వాత ఒకరు మాట్లాడండి. వీళ్ళకి ఇంకా ప్రేక్షకులు కూడా మీ వాయిస్ పోవాలి. ఇంకా కూడా అర్థం కావట్లేదు. మా 2 నీళ్ల సిద్ధాంతం, మా ఇళ్ల స్కీము, మా KG2 మళ్ళీ PG చెప్తున్నా. విద్య, మా ఇవన్నీ వచ్చిన మళ్ళీ నాకు అర్థమైంది. రక్తం వస్తుంది. ప్రభుత్వంలో ఉండి ఇంకా మోసపూరిత మాట్లాడతాం. వినండి. ప్రభుత్వాన్ని సరి చేసుకోలేదు. అవినీతి చేసిన వాళ్ళు శిక్ష సరి చేసుకోలేదు. అవినీతికి పాల్పడ్డ వాళ్ళని శిక్ష విధించారు, కానీ అర్హులకైతే ఇల్లు ఇవ్వాలి కదా. సంగప్ప గారు. మీరు ఇల్లు ఇస్తారా? ఇంతకు ఇస్తారా? ఎవరికి ఇస్తారు? అరువులకు ఇల్లు కట్టిస్తాం. Right. V6 లో ఫర్దర్ డిస్కషన్ లో ఒకటి. ప్రతిపక్షాలు ఉన్నాయి. జీవన్ రెడ్డి గారు, ఈ కల్తీ కళ్ళు దొరకక ఆసుపత్రి చేరుతున్న వాళ్ళు, తర్వాత చనిపోతున్న వాళ్ళ సంఖ్య రోజులకు పెరిగిపోతుంది. సరే, దీనికి కేవలం గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం కారణం కాకుండా ఇది ఒక సామాజిక సమస్యగా మారినటువంటి పరిస్థితి. సో దీని నుంచి వాళ్ళని బయటపడేయాలంటే ప్రభుత్వం దగ్గర పూర్తి యంత్రాంగం ఉంది. అదొక విషయం అయితే చర్చించాలి. ఎందుకంటే డిఅడిక్షన్ సెంటర్ లేని పరిస్థితి, హాస్పిటల్లో కేవలం డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లు తీసుకొస్తున్నారు, అక్కడ కూడా పూర్తి స్టాఫ్ లేదు. సో మరి వాళ్ళందరినీ డిఅడిక్షన్ వైపు ఎట్లా తీసుకోపోగలుగుతారు? ఇప్పుడు ఇది ఉక్కుపాదం ఇట్లా కొనసాగుతూనే ఉంటుందా, లేకపోతే ఇట్లా దీని ప్రభావం వేరే రకంగా ఉందని చెప్పి ఆపేస్తారు? ఉక్కుపాదం అనేది అంటే మేము అనేది కల్తీ కళ్ళు మీద ఉక్కుపాదం. ఇప్పుడు సంగపారు చాలా మంచి మాట అడిగినారు. మేమేం చేసినాము, ఈ ప్రభుత్వం చాలా స్పష్టంగా మొన్నటికి మొన్న విడో పింఛన్ల విషయానికి ఈ విషయం కల్తీ కళ్ళు ఈ గుడుంబ బయటకు వచ్చింది. రాష్ట్రంలో అనేక లంబాడి తండాల్లో కొన్ని గ్రామాల్లో వృద్ధులకు ఎన్ని పింఛన్లు ఉన్నాయో అంతమంది విడో పింఛన్దారులు వస్తున్నారు. సంగప్ప గారు అంటే ఒక 500 మంది వృద్ధుల పింఛన్లు ఇస్తే 500 మంది విడో పింఛన్లు. రాష్ట్ర ముఖ్యమంత్రి అసలు ఎందుకు ఈ 18 నుంచి 26 సంవత్సరాల నా అక్క చెల్లెలందరూ ఎందుకు వితంతువులు అవుతూ ఉన్నారని ఆరాధిస్తే దానికి కారణం గుడుంబ అని తెలిసింది. గుడుంబాన్ని మాన్పించడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆల్టర్నేట్ డ్రింక్ను అంటే ప్రజలు అడిక్ట్ అయి ఉన్నారు కాబట్టి ఇలా చూస్తూ ఉన్నారు. అడిక్షన్ అంటే ఏందని, వాట్ ఈస్ ద అడిక్షన్ అంటే ఇలా చూస్తూ ఉన్నారు. కల్తీ కళ్ళుకు అడిక్ట్ అయిన వాళ్ళు ఇలా హాస్పిటల్లో ఏరుతా ఉన్నారు. అట్లా గుడుంబకు అడిక్ట్ అయ్యి 18 నుంచి 26 సంవత్సరాలు చాలా మంది చనిపోతూ ఉన్నారు. గుడుంబాన్ని ఉక్కుపాదంతో అక్కడికే వస్తున్నారు సార్, డైరెక్ట్ వస్తున్నా ఉక్కుపాదం మోపి దాన్ని మూసేసి ఆల్టర్నేట్ డ్రింక్ తీసుకొద్దామంటే ప్రతిపక్షాలు ప్రజలంతా లొల్లిలు పెట్టి గగ్గోలు పెట్టి చేస్తూ ఉంటే ప్రభుత్వం ఇవాళ ఆ పాలసీని తీసుకురాలి. వినండి, సగం తీసుకురాలి. దానికి ఆల్టర్నేట్గా సరే ఇవాళ కల్తీ కళ్ళు ఏందని చెప్పి దాన్ని తమాషా యుద్ధమంటే ప్రజల ఆరోగ్యం కాపాడడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉంటే ఇవాళ మాకు గౌడ కులస్తులు గీతా కార్మికులు వ్యతిరేకం కాదు. ఎక్కడ అన్న తెలంగాణ ప్రాంతంలో అనేక చెట్లు వినండి సార్, అనేక చెట్లు చేస్తున్న ప్రయత్నాన్ని ఒక్క మాట సంగప్ప గారు, ఇలా కల్తీ కళ్ళుపై దాడులు చేయడం కానీ కల్తీ కళ్ళు తాగి కల్తీ కళ్ళు తాగి హాస్పిటల్ జైనంలో కారణం ఎవరండి? ఇలా ఈ 14 నెలల మేము ఈ క్లోరోఫామ్ కానీ డైజోఫామ్ తీసుకొచ్చి కలిపి ప్రజలకు తాగిపించినామా సంగప్ప గారు? ఇది తాగిపిచ్చి అలవాటు చేసి అడిక్ట్ చేసింది ఎవరు? కాంగ్రెస్ టీడీపీ ప్రభుత్వం. వాళ్ళు తాగిపిచ్చి నేర్పించి అడిక్ట్ చేపించి వాళ్ళని ఇలా అడిక్షన్ అది లేకపోతే మేము బతకలేమన్న పరిస్థితి తెచ్చింది కాంగ్రెస్ టీడీపీ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? కల్తీ కళ్ళు నిరోధించాలని ప్రయత్నం చేస్తుంది, గీతా కార్మికులను ఆదుకోవాలని చెప్పి
హరితహారం ద్వారా ప్రతి గ్రామంలో 5 ఎకరాలు ప్రతి గౌడ కులస్తులకు ఇచ్చి 5,000 నుంచి 10,000 చెట్లు పెట్టి గతంలో రాజుల కాలంలో కళ్ళు ఎక్కడనో ఆ విధంగా కళ్ళు పద్ధతి తీసుకురావడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. కల్తీ కళ్ళు అంటే మీ ఉద్దేశం కల్తీ కళ్ళు బ్యాన్ చేయొద్దా? కల్తీ కళ్ళు బ్యాన్ చేయండి. కల్తీ కళ్ళు విషయంలో మీరు మోపుతున్న ఉక్కుపాదం బాగుంది, కానీ తర్వాత సడన్ గా మీరు దీనిపైన ఉక్కుపాదం మోపడం వల్ల వచ్చే పరిణామాలు ఇబ్బంది ఒకే రోజుల రాజ్యం బంగారు రాజ్యం కావాలంటే కాదు, కొంత టైం పడుతుంది. ఎందుకంటే ప్రజల్లో అవగాహన కల్పించాలా, అవగాహన సదస్సులు పెట్టాలా, వాళ్ళని తాగడం మానిపియాలా, కల్తీ కళ్ళు జోలుకోకుండా చేయాలా, కల్తీ కళ్ళును అవైలబుల్ లేకుండా చేయాలా అన్న ఉద్దేశంతో ఈ ప్రభుత్వం అంటే ఎక్కడ కూడా అనేక ప్రాంతాల్లో కల్తీ కళ్ళు ఉన్నది. గౌడ కులస్తులు మొత్తం కల్తీ కళ్ళు కలుపుతున్నారని మేము అనట్లేదు. ఈ రాష్ట్రంలో అనేక చెట్లున్నాయి, కొన్ని ప్రాంతాల్లో జరుగుతున్నాయి, ఆ ప్రాంతాల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు దావకాలను ఏరుతున్నమాట. ఈ అలవాటు చివరి ఒక మాట అడుగుతా, ఒకటే మాట అడుగుతా దయాకరని, అసలు ఈ అలవాటు ఎవరు చేసింది సార్? ఇప్పుడు ఒక్క నిమిషం, ఎవరు అలవాటు చేశారు? ప్రజల్లోకి తీసుకుపోయింది ఎవరు సార్? మేము 14 నెలలు అయింది, వచ్చి 16 నెలలు అయింది. అలవాటు చేయలేదు కదా. 60 సంవత్సరాల నుంచి తాగించి ప్రజలను ఈ దౌర్భాగ్య స్థితికి తెచ్చింది కాంగ్రెస్. ఇలా జీవన్ రెడ్డి గారు జీవితాంతం కాంగ్రెస్ తిట్టుకుంటూ బతకాల్సిందే తప్ప జనానికి సేవ చేసే బతికే అలవాటు లేని నాకు కనబడుతుంది. ఎందుకంటే యువ ఎమ్మెల్యే వాస్తవాలు గ్రహించి సజెషన్, మీ పార్టీకి అన్ని పార్టీల లోపాలు తప్పులు ఉంటాయి, సజెషన్ ఇవ్వండి, కాదనం. ఇవాళ కల్తీ కళ్ళు ఎవరు తెచ్చినారు అని మీరు క్వశ్చన్ చేస్తున్నారు. ఇవాళ నడుపుతున్న వాళ్ళు ఎవరు కూడా మీరు ఆలోచన చేసుకోండి, మేము కాదంటలేము, మీరే ఆలోచన చేసుకోండి. కాబట్టి టీడీపీ కాంగ్రెస్ మీద వాళ్ళు టిండు వీళ్ళు పెట్టినంటే ఆ రోజు ఇన్ని మరణాలు ఈ కథలు లేవు. అంటే ఏమైందంటే ఏ పార్టీలు అధికారంలో ఉన్నప్పటికీ రాజకీయ నాయకులు, మాఫియా లీడర్లు ఎక్కడైతే కళ్ళు నడుపుతా ఉన్నారో అక్కడ కల్తీ కళ్ళు విపరీతంగా అయిపోయింది. నంబర్ 1. దాన్ని గమనించినటువంటి ఈ ప్రభుత్వమైనా జాగ్రత్త పడాల్సి ఉండింది. హైదరాబాద్లో కళ్ళు దుకాణాలు మీరు తెరిపిస్తారు, చెట్లు లేవని మీకు తెలుసు, బయట నుంచి తీసుకొచ్చి మహబూబ్ నగర్లో నుంచి అలాట్ చేస్తారు. మహబూబ్ నగర్ అని ఇక్కడికి వచ్చేసరికి అక్కడ వచ్చే కళ్ళు ఇక్కడ వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏం చేయాలా? అక్కడ తీసుకునే వ్యాపారస్తులు ఖచ్చితంగా కల్తీ కళ్ళు చేసి పెట్టినారు. అది ఒక ప్రధానమైనటువంటి కారణం. ఎవరో ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా పార్టీలకు అతీతంగా ఒక ప్రధానమైనటువంటి కారణం అది. రెండవది, ఆ గౌడ కులస్తులను ఏ గ్రామానికి ఆ గ్రామంలో ఉండే గౌడ కులస్తులకు అక్కడ చెట్లు అక్కడ అలాట్ చేస్తే చాలా బ్రహ్మాండంగా ఉండేది. ఒకప్పుడు అది జరిగేది. అన్ని రాజకీయ పార్టీలు కూడా వెనకటి నుంచి దాని గురించి ఆలోచన చేయాల్సిన అవసరం ఉండేది, చేయలేదు. సరే, ఇలా కల్తీ కళ్ళుల మీద ఉక్కుపాదాన్ని మోపడాన్ని హర్షిస్తున్నాం, ఆహ్వానిస్తున్నాం, పూర్తి సహకారం ఇస్తాం. కానీ కల్తీ కళ్ళు 16 నెలల తర్వాత మాత్రమే కల్తీ కళ్ళు అనేటువంటి అంశం ఎందుకు వచ్చింది అన్నది ఇవాళ తేలాల్సినటువంటి అంశం. ఈ 16 నెలల నుంచి నడుస్తలేదు ఆ కల్తీ కళ్ళు, దాని మీద ఎందుకు ఆలోచన చేయలేదు? ఇలా అప్పటి నుంచి ఆలోచన జరుగుతూ ఉంటే దాన్ని అరికట్టినప్పుడు వచ్చేటువంటి రిపర్కేషన్స్ ఏంటి తాగేటువంటి వాళ్ళ మీద? దానికి కావాల్సిన డిఅడిక్షన్ సెంటర్, దానికి కావాల్సిన మందులు, దానికి కావాల్సిన ఫార్ములా ఒకటి తయారు చేసుకోవాలి. ఎందుకంటే ఎంత స్ట్రాంగ్ ఉన్నారంటే ఈ మాఫియా, ఇవాళ చిటికెడు ఇంతేనండి మనం చెప్తున్నారు అధికారులు, ఇంత కలిపితే చాలు నీకు 1000 మందికి కళ్ళు తయారవుతూ ఉంది. ఇంకా వాడు చెట్లకి ఎందుకు పోతాడండి? రోజుకు ఒకప్పుడు ఒక సిహెచ్ కలిపేవారు, డైజోఫామ్ వచ్చేది, లిథియోఫామ్ వచ్చేది, ఇంకేదేదో వచ్చేది. అయితే ఇవాళ మనం హాస్పిటల్లో పడి చనిపోతున్నటువంటి వాళ్లకు మీరు ఏ మందులు ఇస్తారో ఒక్కసారి జీవన్ రెడ్డి గారు వెళ్ళి చూడండి. సేమ్ డైజోఫామ్ ట్యాబ్లెట్ ఇస్తున్నారు, సేమ్ లిథియోపిజం ఇస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ నుండి డాక్టర్ పంపించినాడు, ఈ మందులు లేవు దయచేసి పంపండి, గవర్నమెంట్ ఇవ్వడం లేదని. చెప్పండి. సెరేజ్, లారోజెపం, పారాసిటమాల్, ఇవి కావాలి ప్రభుత్వ ఆసుపత్రి, ఇవి కావాలి. కానీ ఈ కళ్ళు కలిపేది ఆ పై రెండే, అదే మంది ఇచ్చి ఆపుతున్నారు వాళ్ళు. ఇది లేదు సార్ అంటున్నారు. నేను మన పోయి విజిట్ చేశాను, లక్ష్మారెడ్డి గారికి ముఖ్యమంత్రి గారికి మెసేజ్ పెట్టిన చూడండి, సిచ్యువేషన్ ఈజ్ అలార్మింగ్, ప్లీజ్ ఇంటర్ఫియర్ అండ్ సెండ్ రెస్క్యూ. ఇప్పటిదాకా పంపలే. అక్కడ ఎక్కడికైతే హాస్పిటల్ మహబూబ్నగర్ జిల్లా ఎక్కువ జరుగుతాం, నిజామాబాద్ జిల్లా జరుగుతాం, ఓకే, అక్కడంతా మీరు మొబిలైజ్ చేసి మందులు కానీ డిఅడిక్షన్ సెంటర్స్ కానీ ఆ ఎక్స్పీరియన్స్ చేపించేసి నువ్వు మొదలు పెట్టింటే కొంత మేలు జరిగేది. కనుక జరగలే. చావులకు ఎవరు బాధ్యులు అంటారు? ఇప్పుడు మీరు చావులకు ఎవరు బాధ్యులు అంటారు? కల్తీ కళ్ళు తాగి చచ్చిపోతున్నట్టు ఈ మందులు ఇచ్చి మళ్ళీ చంపుతా ఉంటుంది, ఈ మందులు లేకపోతే బతకరంటా ఉంటుంది. ఎట్లా ఇది? కాబట్టి ఈ కల్తీ కళ్ళు ఖచ్చితంగా నివారించాల్సిందే, మొహమాటమే లేదు. కానీ దానికి కావాల్సిన డిఅడిక్షన్ సెంటర్స్ కానీ మందులు కానీ మొదలు తయారు చేయండి. పూర్తిగా హెల్త్ ఇష్యూ కాబట్టి అసలు అడిక్షన్ సెంటర్స్ని పెంచే ప్రయత్నం చేయాలి.
మొన్న మనం చీప్ లిక్కర్ పెట్టడానికి జిల్లాకు ఒక అడిక్షన్ సెంటర్ అన్నాం కదా, ఇప్పుడు డిఅడిక్షన్ సెంటర్ అన్నాం కదా, ఇప్పుడు కనీసం అట్లీస్ట్ రెవెన్యూ డివిజన్ లెవెల్నైనా పెట్టితే ఇది సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. అసలు ఈ కల్తీ కళ్ళు మాంచాలనుకోవడం మంచిది, దీంట్లో ఎవరు కూడా దీంట్లో విభేదించాల్సిన అవసరం లేదు. కానీ ఆ చనిపోతున్న వాళ్ళ పట్ల కూడా నిర్లక్ష్యంగా ఉండే పరిస్థితి ఎందుకు వస్తుంది అనేది ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. మనం ప్రతిసారి ఇప్పుడు ఎవరు సీమాంధ్ర పాలకులు ఇక్కడ లేరు, ఎవరు గత ప్రభుత్వం టీడీపీ కాంగ్రెస్ అని అంటే పాలకులు అంతా కూడా ఆ ప్రాంతానికి వెళ్ళిపోయింది. ఇప్పుడు మీరు అన్న పాపం జీవన్కు వర్కౌట్ కూడా కాదు, ఎందుకంటే మేమందరం కూడా ఉద్యమాల్లో ఉన్న వాళ్ళమే చేసిన వాళ్ళమే. కానీ నిన్ను అడుగుతున్నది ఏంటంటే ఈ చనిపోతున్న రోజుకు 3-4 చనిపోతున్న వాళ్ళ పరిస్థితి కూడా గమనించాలి. అవి రాకుండా ఉండాలంటే స్పెషల్ కేర్, ఒక డిఅడిక్షన్ సెంటర్ని అసలు జిల్లా కేంద్రంలో పెట్టండి, అక్కడికి తీసుకుపోండి. వీళ్ళందరినీ ఎవరైతే తాగుతాడో స్పెషల్ కేర్ తీసుకునే ప్రయత్నం చేస్తే ఈ మరణాలు ఆగే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ఆ 2 టాబ్లెట్లతో పాటు అసలు మనకి ఒక మానసిక స్వాంతన కూడా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అసలు పిచ్చి రేగినట్టే ఉంటున్నారు. కూడా కల్తీ కళ్ళకు కారణమైనటువే, కలిపే మందే దీన్ని టాబ్లెట్ రూపంలో అది ఇస్తే తప్ప అవుతలేదు అంటున్నారు. చివరికి మొన్న రాత్రి అధికారులు పైనుంచి రహస్య ఆదేశాలు కలపండి, అసెంబ్లీ జరుగుతూ ఉంది, మరణాలు పెరుగుతున్నా అనే ఆదేశం వచ్చిన మాట కూడా వాస్తవం. కాబట్టి ప్రభుత్వానికే చెడ్డపేరుస్తూ ఉంది. ఎస్, ఇది అరికట్టండి, కానీ దానివల్ల వచ్చే రిపర్కేషన్స్ కొంత ఆలోచన చేసి అవన్నీ తయారు చేయండి. ఇన్నేళ్ళ నుంచి జరుగుతుంది, ఒక 3 నెలల్లో మునిగిపోదు. ఒక చిత్తశుద్ధితో చేసేటువంటి పని మీద విమర్శలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కానీ అవి ఇబ్బందులను ఎదుర్కొంటూనే తయారు చేయమంటున్నా. ఇలా అకుమ్ సభర్ వాళ్ళు చాలా స్పష్టంగా చతుర్ముఖ వ్యూహంతో వెళ్తా ఉన్నారు. దాని మీద మాట్లాడుతూ ఉంటే అధికారులకు ఆదేశాలు వచ్చినాయి, తప్పు మాట అట్లా కాదు. మా యొక్క పూర్తి ఉద్దేశం అంటే ఏ గ్రామం తీసుకుంటాడో తీసుకోమనండి. గతంలో తెచ్చే శాంపుల్ శాంపుల్ ఒకటేనగా 2 రోజుల నుంచి ఈ ప్రభుత్వం కల్తీ కళ్ళు పైన ఉక్కుపాదం మోపుతున్నమాట వాస్తవం. ఎస్, దాన్ని వద్దంటారా ప్రతిపక్షాలు? హాస్పిటల్లో ఉన్నటువంటి ఎవరైతే అడిక్షన్ బాధితులు ఉన్నారో వాళ్ళ పట్ల కూడా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఇవాళ మందులు సరఫరా చేస్తూ ఉంది, దవాఖానలకు ఫెసిలిటీ కల్పిస్తూ ఉంది, మండల కేంద్రాల్లో కూడా డాక్టర్లను పంపుతాం. అంటే చెప్తా ఉన్నాం, అంటే ఇప్పుడు సడన్ ఇదంతా చేసింది ఎవరు అని అడుగుతా ఉన్నాం. మీరు ఒక పాయింట్ అర్థం చేసుకుంటారు, దయచేసి ఒక పాయింట్ అర్థం చేసుకో. కల్తీ కాలం అలవాటు చేసింది ఎవరు? పాయింట్ అర్థం చేసుకో. మేము తీసుకొచ్చిన పాలసీ, పాలసీ మేము తెచ్చామా? మీ ముఖ్యమంత్రి ఉన్నానండి, ఇప్పుడు సీనియర్ నాయకులు వాళ్ళు అట్లా మాట్లాడితే ఎట్లా మాట్లాడతాం? ఏమంటామంటే వాస్తవం చెప్తున్నా నేను, కాదంటావా? ఎక్సైజ్ శాఖ మంత్రి ఆయన లేడా? ఏ ప్రభుత్వం కారణం అన్ని ప్రభుత్వాల మూలాలు కాలబడేశారా? రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ యొక్క ప్రధాన ఉద్దేశం అండి, మౌలిక సదుపాయాలు ప్రతి ఒక్కరు కల్పించాలండి. సాగునీరుతో తాగునీరు, ప్రజల ఆరోగ్యం గురించి ప్రభుత్వం చేస్తా తరాలు మారాలి, అడిక్షన్ కూడా ఆలోచన చేసి పెట్టి మంచిగా చేయమనండి. హవాలా డబ్బు జిల్లా కేంద్రంలో లేవన్నా మందులు నేను అడుక్కున్నాను, రిక్వెస్ట్ చేసిన జిల్లా కేంద్రంలో సడన్ గా దాన్ని మీరు ఊహించిన దానికంటే ఎక్కువ కనిపిస్తుంది ప్రభావం. మీరు ఊహించారో లేదో తెలీదు. ఇప్పుడు బాధితులందరూ జిల్లా కేంద్రాల్లో, మండల కేంద్రాల్లో, మండల కేంద్రాల్లో కేవలం ఉన్నారు సార్. మండల కేంద్రంలో ఒక డాక్టర్ లేడు సార్. కాదు, ఒక్కటి సార్, నేను ఆశా వర్కర్లు ఇవాళ మీకు ఫస్ట్ ఎయిడ్ చేయాల్సిన బాధ్యత ఉంది. వాళ్ళ సమస్యల మీద స్పందించేదే లేదా? ఎవరు దాన్ని ఫస్ట్ ఎయిడ్ చేస్తారు? వీడిని రికగ్నైజ్ చేసేది వాళ్ళే కదా క్షేత్రస్థాయిలో. ప్రజల సంక్షేమం ఈ ప్రభుత్వం యొక్క ప్రత్యేక దృష్టి. ప్రజల ఆరోగ్యం బాగుండాలి, ప్రజలకు మంచినీళ్ళు అందాలి, ప్రజల సౌకర్యం. ఓకే, జీవన్ రెడ్డి గారు మీరు కల్తీకలను ఆపే ప్రయత్నం చేస్తున్నారు, మంచిదే. కానీ దాని తర్వాత వచ్చే పరిణామాల విషయంలో కూడా ప్రభుత్వం సిద్ధంగా వైద్యులు లేరు, వైద్యులు ఉన్న దగ్గర మందులు లేవు, చివరికి మానసిక వైద్యులు లేని పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాము. డిఆర్ఎక్షన్ సంబంధించిన ఏర్పాట్లు ఏం లేవు కదా, వాటిపైన శ్రద్ధ పెట్టాల్సి ఉండేది. సౌకర్యాలపై నిన్న మా మంత్రి లక్ష్మారెడ్డి గారు రివ్యూ పెట్టినారు. ప్రయత్నాలు చేస్తాం, వినండి, ప్రయత్నాలు చేస్తా ఉన్నాం, ప్రజలకు సౌకర్యాలు అందిస్తాం. సౌకర్యాలు అందించడమే ఈ ప్రభుత్వం యొక్క ప్రధాన ఉద్దేశం. మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.